హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్. ఇది పౌర్ణమి రోజు చేసుకున్న పూజ అండి. పౌర్ణమి రోజు కూడా నేను ఉప్పు దీపం అది పెట్టుకుంటాను. ఆవు నెయ్యితో దీపారాధన చేసి ధూపం కూడా వేస్తానండి. ఇల్లంతా ధూపం వేసి ఇంక తీసుకొచ్చి ఇంక దేవుడి దగ్గర పెట్టానండి. అదే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ చేశానండి. కంపల్సరీగా నేను ఎవ్రీ ఫ్రైడే ఉప్పు దీపం పెట్టుకుంటాను. అదిగోండి, ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఉసిరి దీపం కూడా పెట్టుకుంటాను. కాకపోతే నాకు ఈ పౌర్ణమి రోజు ఉసిరికాయ అవైలబుల్గా లేదండి, అందుకని దీపం పెట్టలేదు. మామూలుగా క్రిస్టల్ అంటే కళ్ళుప్పు దీపం పెట్టుకున్నాను. కళ్ళుప్పు దీపం ఎలా అంటే పెద్ద ప్రమిద అయినా పర్వాలేదు, చిన్న ప్రమిద అయినా పర్వాలేదండి. నేను చిన్న ప్రమిద తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పసుపు అంతా పూసి ప్రమిదల నిండా నిండుగా పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కళ్ళుప్పు ఒక ప్రమిదలో పోసుకుంటానండి. 2 ప్రమిదలకి మీరు పసుపు అదంతా పూసుకోవాలి. నిండుగా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకోవాలి. ఒక ప్రమిదలో కళ్ళుప్పు వేసుకోవాలి. నిండుగా కళ్ళుప్పు వేసుకొని దాన్ని సమానంగా చేత్తో ఇట్లా అనండి. ఇంకో ప్రమిద దాని మీద పెట్టండి. ఆ కళ్ళుప్పు వేసుకున్న దాని మీద ఇంకో ప్రమిద దాని మీద పెట్టండి. పెట్టిన ప్రమిదలో ఫస్ట్ ఆవు నెయ్యి వేయండి. ఈ దీపం ఆవు నెయ్యితోనే చేయాలండి. ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి. ఆవు నెయ్యి పోసి ఫస్ట్ 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు వేసి ఆ నూనెలో అంతా తడిపి పెట్టండి. పెట్టినాక మనం మెయిన్ దీపం ఉంటుంది కదా, మెయిన్ దీపంలో కూడా మనం ఆవు నెయ్యితోనే నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ. కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమ పూజలో కొంచెం తేనె ఒక్క చుక్క వేస్తానండి. వేసాను చూడండి, అట్లా అవుతుంది. వేసినాక ఇంకా అట్లా అవుతుంది. నేను ఇంకా మళ్ళీ కుంకుమ పూజ చేసుకునేదాకా నాకు ఈ కుంకుమ వస్తుందండి. ఇదే పెట్టుకుంటా నేను. ఇదిగోండి మెయిన్ దీపంలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటానండి. ఫస్ట్ ఆ మెయిన్ దీపం వెలిగించుకుని ఆ తర్వాత ఉప్పు దీపం వెలిగిస్తాను అనమాట. 5 ఒత్తుసాను కదా ఆవు నెయ్యి వేసి అని చెప్పాను కదా, ఇంకా అది వెలిగిస్తాను. ఇంకా ఈ వెలిగించడం, ఈ మెయిన్ దీపము ఉప్పు దీపము అంతా వెలిగించడం అయిపోయాక ధూపం వేస్తానండి ఇల్లంతా. ఇదిగోండి ధూపము. నేను ఇల్లంతా చూపిస్తానండి. హాలు, బెడ్రూమ్స్, ఇంకా కిచెను, బాల్కనీ మొత్తం, యూటిలిటీ ఏరియా మొత్తం, మెయిన్ ద్వారం దగ్గర మొత్తం చూపించి ఇంక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ప్రతిసారి ఈసారి ఓన్లీ దేవుడి దగ్గరది మాత్రమే పెట్టి వాయిస్ ఓవర్ ఇద్దామని చేస్తున్నాను ఈ వీడియో. పెట్టానండి. కంపల్సరీ ఉప్పు దీపం అందరూ పెట్టుకోండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ అన్నీ వస్తాయండి. ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది. కుంకుమ పూజ చేసుకుంటే నేను ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటాను. ఇట్లా పౌర్ణమిలు కూడా చేసుకుంటాను. మొన్న పౌర్ణమి వచ్చింది కదండి, అదిగాక శనివారం సగము, ఆదివారం సగము వచ్చింది. అందుకని నేను పౌర్ణమిలు అంటే ఎప్పుడైనా మనం సాయంత్రం పూట అంటే అరుణ్ణి చూసి చంద్రుడిలోనే మనం అమ్మవారిని చూసుకుంటాం పౌర్ణమి పూటల. అందుకని చంద్రుడిని చూస్తాము పూజ చేసి. అందుకని మనం సాయంత్రం పూటలే పౌర్ణమిలు చేస్తారు. పౌర్ణమి రోజున నేను తెల్లవారుజామున లేసి నేను దీపం అది పెట్టుకుంటాను పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం కూడా చేసుకుంటాను అనమాట. ఈ పూజ సాయంత్రం చేసుకున్న పూజ అండి. సాయంత్రం చేసుకున్న పూజ అదిగోండి. ఈ కుంకుమ పూజ అంతా నేను ముందు రోజు చేసుకుని ఉన్నాను. మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఈ దీపంలో తెల్ల ఆవాలు అంటారు. చిల్లర కొట్టులో అడిగితే షాప్స్లో అడిగినా ఇస్తారు. ఈ తెల్ల ఆవాలు ఒక 5 వేస్తానండి కంపల్సరీగా. అదిగోండి మీకు చూపిస్తున్నాను. మీకు ఆ కంటైనర్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను అండి. మెయిన్ దీపంలో, ఉప్పు దీపంలో రెండిట్లో ఆ తెల్ల ఆవాలు వేస్తానండి నేను. అట్లా వేస్తే మంచిదంటండి నాకు చెప్పారు ఎవరో. అందుకని అప్పటి నుంచి కంపల్సరీ వేస్తాను. తెల్ల ఆవాలు, అక్షింతలు కూడా వేస్తాను నేను. చూపిస్తాను అండి. ఇదిగోండి తెల్ల ఆవాలు, ఇదిగోండి ఇట్లా ఉంటుంది.
ఎవరికైనా ఐడియా లేదేమో, ఉన్నవాళ్ళు ఓకేనండి, లేని వాళ్ళకి ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఇదిగోండి తెల్ల ఆవాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. తెల్ల ఆవాలు ఇట్లా ఉంటాయి. వీటిని ఆవు నెయ్యిలో వేసానండి, దీపం వెలుగుతున్న దీపంలో. ఇప్పుడు అక్షింతలు కూడా వేస్తాను, తెల్ల ఆవాలు అక్షింతలు 2 వేస్తాను. అది ధూపం అది చూడండి. ఈ ధూపం వేసినప్పుడు మెయిన్ డోరు కొంచెం ఓపెన్ చేసి ఉంచండి. యాక్చువల్గా పూజ చేసేటప్పుడు దొడ్డి డోరు, బాల్కనీ డోర్లు అవన్నీ క్లోజ్ చేసి మెయిన్ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంచాలి అని అంటారు కంపల్సరీగా. నేను అన్ని డోర్లు క్లోజ్ చేసి మెయిన్ డోర్ మాత్రం కొంచెం ఓపెన్గా ఉంచుతాను. ఈ పొగ మాత్రం బయటికి వెళ్ళకూడదు. అంతా మనకి ఇంట్లోనే అంతా పొగ ఉంటే సారీ అండి, ఇంట్లోనే పొగ అంతా ఉంటే మంచిది. మనం పీల్చుకున్నా కూడా మంచిగా కాళ్ళు దగ్గు జలుబులు అవన్నీ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మంచిది. ఒక పడకపోతే ఓకేనండి. నేను మాత్రం డోర్ కొంచెం దగ్గరికి వేసి మెయిన్ డోరు అంతా పొగంతా ఇంట్లోనే ఉండేలాగా చూసుకుంటానండి. ఈ పొగ వేసినప్పుడు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పూజ చేసుకునే టయానికి ఎవరు పిల్లలు వాళ్ళు చదువుకుంటూ ఒక సైడ్ ఉంటారు, నాకు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంటుంది. నేను పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకుంటాను పూజ. అదండి, ప్రతి శుక్రవారం కూడా ఇట్లా చేసుకోండి, మంచిది చాలా. ఇంకా ఏదో పాయింట్ అదండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ధూపం ప్రతి శుక్రవారం, పౌర్ణమి రోజుల, ఏకాదశి, ఇట్లా పండగ రోజుల, ఇట్లాంటి రోజుల్లో నేను ఇట్లా చేసుకుంటానండి. అదండి, చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.